తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకుంటుని అనెను. మరలా చదువుతాను. అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకుంటుని అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట, సృష్టి ప్రారంభంలోనే ఆదాము ఏదేని వనంలో ఉన్నాడు. ఆదాముకు తోడుగా దేవుడు హవ్వమ్మనిచ్చాడు. వారిద్దరూ కూడా ఆ సమయంలో వారు సృష్టించబడినప్పుడు వారు చిన్నపిల్లలుగా ఉన్నారా, లేకపోతే కనుక ఏ వయసులో ఉన్నారని కాదు, కానీ వారికైతే కనుక సిగ్గు అనేది తెలియకుండా, ఒంటి మీద వస్త్రములు లేకపోయినప్పుడు కూడా, దిగంబరులుగా ఉన్నప్పుడు కూడా వారు సిగ్గు ఎరుగకుండిరు కదా అని. ఎందుకంటే సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవుని గురించి ఆలోచించినా దేవుడైతే కనుక వాటి స్థితిగతులను బట్టి వాడి ఒంటి మీద ప్రత్యేకంగా వారు తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడైతే కనుక వారికి ఆ జీవులకి, అది పక్షులకా జంతువులకా, వాటన్నిటిని కూడా ఆయన ఇప్పటి వరకు అయితే కనుక దిశమలతోనే దిగంబరిగా ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అవి కూడా ఏమీ సిగ్గుపడవండి. మా ఒంటి మీద బట్టలు లేవన్న సంగతిని బట్టి సృష్టిలో ఉన్న ఏ జీవి కానీ ఏ ప్రాణి కానీ సిగ్గుపడే పరిస్థితి లేదు. వాతావరణ పరిస్థితి తగినట్టుగా బాగా ఏదో మంచు కురిసే స్థలాల్లో ఉన్న జంతువులు ఒకలా ఉంటాయి, అక్కడున్న పశువులు కానీ మరొకటి. మన ఉష్ణ మండలాలు అనుకున్నప్పుడు అయితే సమశీతోష్ణ మండలం అనుకున్నప్పుడు ఇక్కడ జీవించే జీవులు ఉంటాయి. ఇక్కడ మన మేకలు గొర్రెల దగ్గరికి వచ్చినప్పుడు, అదే ధ్రువ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడైతే కనుక ఒంటి నిండుగా కూడా ఆ వెంట్రుకలు ఉన్ని అంటారు, అవన్నీ కూడా బాగా వస్తాయండి. ఎందుకంటే చలి నుంచి తట్టుకోవడం కోసం, ఎండ నుంచి తట్టుకోవడం కోసం, లేకపోతే వర్షం నుంచి తట్టుకోవడం కోసం దేవుడైతే కనుక వాటికి తగినట్టుగా తానే వాటికైతే కనుక సమస్తమును కూడా రూపించి ఇచ్చాడు. మానవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు చేసిన పని అదే. ఆయనైతే కనుక ప్రత్యేకంగా మనిషి తన అవసరత కొరకు ఏదో చేసుకోవాలన్న ఆలోచన అయితే మాత్రం ఆయనకి ఎప్పుడూ లేదు. మనిషి అవసరతను గుర్తెరిగిన దేవుడు సమస్తము కూడా ఆయనే ఇచ్చాడు. మనిషిని మట్టితో చేసిన దేవుడు తనలో జీవవాయువును ఊదిన తర్వాత, ఆయన జీవాత్మగా మారిన తర్వాత, ఒక నరుని సృష్టించిన తర్వాత నరునికి ఏ అవసరతలు ఉన్నాయో దేవుడు ముందుగానే ఆలోచించాడు. ఆహారపు అవసరతల కోసం ఆయన ఏదైనా వనాన్ని వేశాడు. తాగే నీళ్ల కోసం అయితే కనుక ఆయన నదులను అయితే కనుక సృష్టించాడు. అలాగే మనిషి ఒంటరిగా ఉన్నాడన్న ఉద్దేశంతో తనకైతే కనుక తోడు కూడా సాటి అయిన సహాయం కూడా ఇచ్చాడు. మనిషి అయితే కనుక తనకు తానుగా ఏదో చేసుకోవాలన్న ఆలోచన అసలు ఎప్పుడు చేయలేదండి. మనిషికి కావాల్సిన సమస్తము కూడా దేవుడే ఇవ్వాలనుకున్నాడు. సృష్టించిన దేవుడే సమస్తమును వారి కొరకైతే కనుక సమయానికి తగినట్లుగా దేని కాలమందు అది చక్కగా నెరవేరినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు కదా అంటాడు. సొలొమోను ప్రసంగంలో రాసినప్పుడు దేని కాలమందు అది చక్కగా జరగాలి. మన శరీరంలో జరిగే మార్పు చేర్పుల గురించి ఆలోచించినప్పుడు ఆ దేవుని చిత్తాన్ని బట్టి ఎప్పుడు ఏది రావాలో అలా వస్తుందండి. పుట్టినప్పుడే మన శరీరంలో అన్ని అవయవాలు ఉండవు. పుట్టినప్పుడే మన శరీరంలో అయితే కనుక అన్ని అవయవాలు ఉండవు. చివరికి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఏదో మన పూర్తి శరీరంతోనో లేకపోతే రూపంతో అక్కడికి వెళ్ళటానికి ఉండదండి. అసలు ఒక రూపమంటూ లేని పరిస్థితిలో కంటికి కనపడినంత నలుసుగా అయితే కనుక తల్లి గర్భంలో ప్రవేశించిన మనం తొలినాళ్ళలో అయితే కనుక అదొక రూపం ఉండదు. ఈ రోజు మనం ఉంటున్న రూపం మన తల్లి గర్భంలో అయితే కనుక తొలినాళ్ళలో లేదండి. రోజులు గడిచే కొద్దీ తల్లి గర్భంలో అది రూపించబడింది. తద్వారా అయితే కనుక తల్లి గర్భంలో 9-10 నెలల తర్వాత అయితే కనుక బయటకు వస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా మనిషి శరీరంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి వయసుకు తగినట్టుగా. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నోట్లో పళ్ళు ఉండవండి. ఏ బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నోట్లో పళ్ళు ఉండవు. పుట్టిన తర్వాత కూడా దాదాపు 1 సంవత్సరం వచ్చేంత వరకు కూడా నోట్లో పళ్ళు రావు. ఈరోజు మగవాళ్ళు అనుకున్నప్పుడు అయితే మీసాలు గెడ్డాలు అనుకున్నప్పుడు చిన్నప్పుడే మీసాలు గెడ్డాలు రావండి, అవసరం లేదు. మన శరీరంలో అవయవాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆడపిల్లల దగ్గరికి వస్తే కనుక పుట్టినప్పుడే అన్ని అవయవాలు వాళ్ళకు ఉండవు. వయసుకు తగినట్టుకైతే కనుక ఒక్కొక్కటి రూపాంతరం చెందుకునేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతిదానికి ఒక టైం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, అనవసరంగా దేవుని పనిలో వేలు పెట్టొద్దని దేవుడైతే కనుక తెలియజేశాడు. కానీ ఆ సమయంలో దేవుని మాట విన్నంతసేపు కూడా ఆదాము కానీ హవ్వ కానీ ధైర్యంగా ఉన్నారు. దేవుడు వస్తుంటే కనుక ప్రతి సాయంకాలం పూట వారి దగ్గరికి వచ్చేవాడట. ఆ వచ్చినప్పుడైతే కనుక ఆయనతో కలిసి అయితే కనుక ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళైతే కనుక గడిపినట్టుగా మనం అక్కడ చదువుతున్నాం. కానీ ఒకానొక సమయాన్ని ఆదాము దగ్గరికి దేవుడు వస్తుంటే ఆదాము అయితే కనుక ఆ సమయంలో చెప్పిన సమాధానమే ఈరోజు మన పాఠ్యాంశం. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో, ఆదాము ఏం సమాధానం చెప్పాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి.
8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు. ఇది తమను సృష్టించిన ఆ తండ్రి కదా. ఎవరైతే కనుక తమను సృష్టించారో వారి తల్లిగా తండ్రిగా భావించాలి. సో తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు సిగ్గుపడే పరిస్థితి వచ్చిందట. తల్లిదండ్రుల దగ్గర మనం పిల్లలు సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు కూడా ఒకసారి చూసుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని చూసి భయపడి దాగుకునే పరిస్థితిలో ఉన్నారనుకుంటే, సిగ్గుపడి దాక్కునే పరిస్థితిలో ఉన్నారనుకుంటే పరిస్థితులు ఏమైనట్టు? సంథింగ్ ఇస్ హ్యాపెండ్. ఏదో జరుగుతుంది మొత్తం మీద, అక్కడ ఏదో జరిగింది మొత్తం మీద. వాళ్ళు ఏదో చేయకుండా పొరపాటో లేకపోతే కనుక తల్లిదండ్రులకి అవిధేయులుగా వాళ్ళు మారిపోవటమో, వద్దన్న పని ఏదో చేసో మొత్తం మీద నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకున్నారు. క్లియర్గా మనకు అర్థమవుతుందని. ఇది వాళ్ళ కొత్తగా జరగట్లేదు. కానీ ఆ రోజే మొట్టమొదట సృష్టి ప్రారంభంలోనే అనుకున్నప్పుడు ఆదాము అవ్వలు కూడా చెట్ల చాటును దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందట. దేవుడేమో పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడా అని. కానీ ఆదామైతే మాత్రం చెట్ల చాటును దాక్కున్నారట. ఎందుకయ్యా అన్నాడట. ఎందుకు మీరు చెట్ల చాటును దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఆ మాటలు చదువుతున్నాను చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అని. దేవునికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ మాట విన్నప్పుడు మేము దిగంబరుగా ఉన్నానన్న సంగతి నాకు గుర్తెరిగి, నేను ఒంటి మీద అయితే కనుక దిశమలతో ఉన్నాను, నా దగ్గర ఏమీ లేవన్న సంగతి నాకు అర్థమయ్యి ఇప్పుడు నీ ముందుకు రావడానికి నాకు సిగ్గేసింది అన్నారట. అదేంటి? పుట్టినప్పటి నుంచి నువ్వు దిశమలతోనే ఉన్నావు కదా. నీకు ఊహ తెలియక మునుపు కూడా నీకైతే నీ తల్లిదండ్రుల దగ్గర దిశమలతోనే ఉన్నావే. ఆ టైంలో లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ టైంలో లేని సిగ్గు అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు వాళ్ళేమో అనుకోలేదే. నువ్వు అకారణంగా అల్లరి చేసినా లేకపోతే కనుక నువ్వైతే నిద్రపోతున్నా వాళ్ళ సుఖం సంతోషం వదిలిపెట్టుకుని నిన్నెప్పుడు కూడా వాళ్ళు చక్కగా పోషించుంటారు కదా నీ తల్లిదండ్రులు. కానీ వాళ్ళ దగ్గర నువ్వు సిగ్గుపడి నేను దాక్కుంటున్నా అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరైనా కానీ మీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు, ఒకవేళ మీ పిల్లలే కనుక మిమ్మల్ని చూసి కనుక సిగ్గుపడుతుంటే, మీకు ఎదురు పడటానికి ఇష్టం లేకుండా దూరంగా బ్రతుకుతున్నారు అనుకుంటే మీకు వెంటనే ఒక విషయం అర్థం కావాలి, వీడేదో చేయకుండా పని చేశాడు. తల్లిదండ్రుల దగ్గర స్వేచ్ఛ స్వతంత్రంగా మాట్లాడాలని ఏ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళైతే కనుక చేయకూడని పొరపాటు చేశారు కనుకనే, వాళ్ళు తప్పులో ఉన్నారు కనుకనే తల్లిదండ్రుల ముందు తల ఎత్తి ధైర్యంగా నుంచోలేరు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా జరిగిన చరిత్రను బట్టి దేవుడు మనకి చెప్తున్న పాఠం ఏంటంటే, దేవుడైతే కనుక వాళ్ళు తన స్వహస్తాలతో నిర్మించి వాళ్ళలో ఊపిరి ఊది వారికి కావలసిన సమస్తముని ఏర్పాటు చేసి వారిని చక్కగా చూస్తుంటే, ఆ దేవుని దగ్గర ఎంతో చనువుగా చక్కగా తిరిగేవాళ్ళు, రోజు తిరిగేవాళ్ళే. కానీ ఆ రోజైతే మాత్రం మేము దిగంబరులుగా ఉన్నాము గనుక, మాకు సిగ్గుగా ఉంది కనుక నీ ముందుకు రావటానికి మాకు భయం వేసి దాక్కున్నాం అన్నారట. మీ పిల్లలు కూడా చూడండి, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుంటారు కదా. మీ పిల్లలు కూడా చాలా అల్లారు ముద్దుగా పెరుగుంటారు మీ చేతులతోనే. వారి గురించి మీకు తెలియనిదంటే ఏమీ లేదు. వారికి ఒంటి మీద వస్త్రాలు అయినప్పుడే, వారికి నోట్లో పళ్ళు రానప్పుడే, కళ్ళు కూడా సరిగా విడనప్పుడే, వారి కాళ్ళు చేతులు కూడా సరిగా పనిచేయని పరిస్థితిలోనే వారి గురించి మీకు తెలుసాను. వన్నిటిని ఓర్చుకుంటూ మెల్లగా వారిని పెంచుకొచ్చారు. ఈ రోజైతే కనుక కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత, తమకంటూ ఒక స్థితి వచ్చిన తర్వాత ఏదో చేయకుండా పని చేసేతే కనుక తల్లిదండ్రుల ముందు ఈరోజు సిగ్గుపడుతూ దూరంగా ఉంటారు. అడిగినప్పుడు కూడా కొన్ని సందర్భాలు అయితే కనుక సమాధానం చెప్పరు. రీజన్ ఒకటే, సింపుల్ లాజిక్ ఏంటంటే కనుక వాడేదో చేయకుండా పని చేశారని అర్థం. అది తల్లిదండ్రులకైతే కనుక అభ్యంతరం కలిగించేది. ఏదో కష్టమో నష్టమో కలిగే పని చేశారు కనుకనే తల్లిదండ్రుల ముందు ఈరోజు చాలా మంది పిల్లలు స్వేచ్ఛగా ఉండలేరు. మీకు కూడా భవిష్యత్తులో కనుక ఒకవేళ మీకు పిల్లలు ఉంటే కనుక ఆల్రెడీ జరుగుంటే కనుక సరిదిద్దడానికి ప్రయత్నం చేసుకోండి. లేదా ఇప్పటికీ మీ చిన్నపిల్లలని మీరు అనుకున్నారేమో, కానీ రేపటి దినాన ఆ పిల్లల్ని మీరు ఏ విధంగా అయితే కనుక అసెస్ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యంగా రాగలుగుతున్నారా, సిగ్గుపడుతున్నారా? దగ్గరకు వచ్చితే ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పగలిగితే కనుక మీకు వారికి మధ్యనైతే కనుక అనుబంధం కరెక్ట్గానే ఉంది, వాళ్ళ ప్రవర్తన బాగానే ఉందని అర్థం. అలా కాకుండా మీకు చెప్పడానికైతే కనుక చేసింది ఒకటైతే కనుక 1000 అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు నోటంటే ఏ నిజమో రావట్లేదు అనుకోండి, ప్రతిదాన్ని కవరింగ్ చేసుకోవటం అలవాటు అయిపోయింది అనుకోండి, ఏదో మొత్తం మీద తప్పటడుగులు పడిపోయినాయని అర్థం. ఇక వాళ్ళైతే కనుక కొడతారా, తిడతారా, సంస్కరిస్తారా, లేకపోతే దూరంగా గింటేస్తారా, తర్వాతకి జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. ముందు మాత్రం మీరైతే మాత్రం చెక్ చేసుకునే పద్ధతి అయితే మాత్రం ఇది. సృష్టి ఆదిలో ఆదాము హవ్వములు అయితే కనుక దేవుని దగ్గరికి రాలేక, వీళ్ళ కొరకు దేవుడు ఏమేమి సృష్టించాడో తెలుసా? సమస్తము కూడా ఆదాము హవ్వల కొరకే కదా అన్నాడు. అసలు ముందు ఆదాము కొరకు కదా అన్నాడు ఆయన. హవ్వమ్మను కూడా ఆదాము కొరకే దేవుడు సృష్టించాడు. ఏదైనా వనాన్ని వేసిందే ఆదాము హవ్వల కొరకు. ఓ విధంగా చూస్తే కనుక అక్కడున్న ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని, సముద్రంలో ప్రతి జలచరాన్ని ఆయన సృష్టించాలనుకుంటే కేవలం మానవుల కొరకే. ఆయన ఆకాశంలో సూర్యచంద్రులను ఏర్పాటు చేసిన, భూమిని అంతటిని కూడా విడగొట్టేతే కనుక భూమికి ఒక స్వరూపాన్ని ఇచ్చి ఈ పచ్చటి మొక్కలను లేకపోతే గడ్డినో చెట్లను వీటన్నిటిని ఇచ్చాడనుకుంటే కనుక ఆదాము హవ్వల కొరకే కదా.
ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆదామవ్వలను దృష్టిలో పెట్టుకు చేశాడు. ఆయన మనుషుల కొరకు చేశాడు. కానీ అన్ని పొందుకున్న మనం ఈరోజు దేవుని ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు దేవుని ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. తెలుసా, ఈరోజు మీ తల్లిదండ్రుల దగ్గర మీ ప్రవర్తన మీకు అర్థమైతే, మీ భర్త దగ్గర మీ భార్య దగ్గర కూడా, మీరు భార్యాభర్తలు అనుకున్నప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది, దాక్కునే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఏదో మొత్తం మీద చేయకుండా పని ఏదో చేశారని అర్థం. మీ భార్యను గురించి కూడా మీరు అలాగే ఆలోచించుకోండి. మీ భర్తను గురించి కూడా మీరు అలాగే కనిపెట్టండి. వాళ్ళు అయితే కనుక మీతో యథార్థంగా ఉన్నంతసేపు కూడా ఒకరికొకరు అన్నట్టుగా ఏక శరీరం అన్నట్టుగా బ్రతకాలి. ఎప్పటికీ బ్రతుకుతూనే ఉండాలండి. కానీ పరిస్థితి అలా లేదు. ఈరోజు ఎడమొహం పెడమొహంగా ఉందనుకున్నా, లేకపోతే తల ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చాలేక, మాట కలపటానికి కూడా చేత కాకుండా పక్కపక్కన చూపులు చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటే ఏదో జరిగింది. వెంటనే దానికైతే కనుక పరిష్కారం కనుక్కోండి. అలా వదిలేశారనుకుంటే కనుక పెద్దదైపోద్దాను. మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ అవసరత వాళ్ళకి లేకపోతే మీరు మౌనంగా ఉండిపోండి, పర్వాలేదు. కానీ మీరు కనుక వాళ్ళు కనుక దృష్టిలో పెట్టుకుని నా అవసరత వాళ్ళకు ఉన్నది అనుకుంటే కనుక వెంటనే చిన్నదాన్నే వాళ్ళైతే కనుక సరిచేసేయడానికి ప్రయత్నించండి. పిల్లలు అనుకున్న చూసుకోవాలండి. తల్లిదండ్రులు మొహం చూడలేని పరిస్థితి పిల్లలకు వస్తుందనుకుంటే వారికి అప్పటికైనా కనీసం కొంచెం బుద్ధి రావాలి, ఆలోచన కలగాలి. ఇదేంటిది నా తల్లిదండ్రుల దగ్గర నేను దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అనుకున్న భయం వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే అది దేవుడు సహించడు కదా. తల్లిదండ్రులు మోసం చేసినట్టు అవుతుంది. మీరు కనుక సిగ్గుపడి దాక్కున్నప్పుడు కూడా అది గొప్ప కాదండి. మీ భర్త భార్యను మోసం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎవరైతే కనుక ఎవరి చేతి కింద మీరు ఉన్నారో, ఎవరైతే కనుక మీ ఆలనా పాలన చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి మీ కొరకైతే ప్రయాసపడుతున్నారో వారి ముందే మీరు సిగ్గుపడే పరిస్థితి వచ్చిందనుకుంటే మీరు ఏదో చేయకుండా తప్పు చేశారని అర్థం. ఇక్కడ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆదామని అంటున్నాడు, ఎక్కడున్నావు? నేను వస్తే కనుక ఎదురు రావాల్సింది పోయి, నన్ను ఎదుర్కోవడానికి ఆనందంగా రావటం పోయి దాక్కుండం ఏంటి? ఒకవేళ కనుక ఒక వ్యక్తి దాక్కున్నాడు అనుకుంటే కనుక జరగబోయేది ఏంటి తెలుసా? ఆ వ్యక్తి దాక్కున్నాడు అనుకుంటే కనుక అతని పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు, ఒకసారి మీరు దిక్కుమాలిన వారును దిగంబరులు, ఇక్కడ లౌదికే సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తూ ఆయన ఏమన్నాడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం. లౌదికేయున్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానేనను వెచ్చగానేనను లేవు. నీవు చల్లగానేనను వెచ్చగానేను ఉండి నీడల మేలు. నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. నీ దగ్గరికి వస్తే కనుక మనం కూడా కొద్దిగా రోజులుగా మనం చదువుకున్నప్పుడు కొంతమంది యొక్క ప్రవర్తన అవునా కాదో ఖచ్చితంగా చెప్పలేరు. నీకు నచ్చిందా నచ్చలేదో చెప్పట్లా. నీ తల్లిదండ్రుల మీద గౌరవం ఉందా లేదో కొంతమంది తెలియదు. ఉన్నదా అంటే కనుక ఉన్నట్టు నటిస్తారు, లేదంటానికి అవకాశం లేదు. అప్పుడప్పుడు మాత్రం బాగానే ఉంటారు. లోకంలో మనుషులు ఏ క్షణానికి ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు. భార్యాభర్తల దగ్గరికి వచ్చినా, మీ తల్లిదండ్రుల పిల్లల దగ్గరికి వచ్చినా, అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, మీ స్నేహితుల దగ్గరికి వచ్చినా వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు ఏదో ఒక పక్షాన్ని ఉండేటట్టుగా ఉంటే కనుక వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. మీరు ఏదైనా మాట పలికితే కనుక ఎస్ ఆర్ నో, రెండు మాటలు, అవునా కాదా. మీరు అవునా కాదా స్థితి అయితే కనుక క్లియర్ కట్గా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నట్టు మాత్రం కుదరదు. మనుషుల దగ్గర నటించినట్టుగా నాలికి మడతేసి మాట్లాడినట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోరండి. నువ్వు చేసింది ఏదైతే కనుక నువ్వు దాచుకుంటూ ప్రయత్నించినా దేవుడు అంగీకరించడు. నువ్వు ఏదన్నా చేసావంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక తెలిసేటట్టు ఉండాలి. ఈయన అంటున్నమాట, నువ్వు వెచ్చగానూ లేవు చల్లగానూ లేవు. నువ్వు వెచ్చగా ఉన్నా బాగుండు, చల్లగా ఉన్నా బాగుండు, ఏదో ఒకటి తీసుకుంటాను నిర్ణయం. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే కనుక చివరికి నేనేం చేస్తాను తెలుసా? నులివెచ్చనగా ఉన్నావు గనక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఎవరైనా కానీ మీరు భార్యాభర్తలు అనుకున్నప్పుడు జాగ్రత్త అండి. మీ భర్త దగ్గర తప్పు చేస్తే చేసామని చెప్పండి. మీ భార్య దగ్గర అయితే కనుక పొరపాటు జరిగిందని చెప్తే చెప్పేయండి. ముందు పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిచేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. మీకు ఒంట్లో రోగం ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళితే కనుక ఆయన ఏదో మందు ఇచ్చి మిమ్మల్ని బాగు చేస్తారు. రోగం కూడా లోపల పెట్టుకుని పైకి మాత్రం నాకేమీ లేదని చెప్పుకుంటే నష్టం ఎవరికి? మీ రోగం కూడా దాచుకునైతే కనుక పైకి మాత్రం నాకేమీ లేదని చెప్పుకుంటే కనుక ఏమవుతుంది? నష్టం మీకే. మీకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కనుక ఆరోగ్యంగా ఉన్నానని చెప్పండి, నటించకండి. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా పైకి ఏదైనా సందర్భం వస్తే కనుక నాకేదో జబ్బు వచ్చిందో జాడ్యం వచ్చిందో అన్నట్టయితే నటించడం ప్రారంభిస్తారు. లోకంలో అలా ఉండకండి. మీరు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చేసే పని యథార్థంగా ఉండటాన్ని చూసుకోండి. తప్పో రేటో ఇలా జరిగిందని చెప్తే దాన్ని ఎలా కవర్ చేయాలో చెప్తారు. దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో, దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తారు. కానీ ఈరోజు అలా లేదండి. లోకంలో చాలా మంది అయితే కనుక పచ్చి నటనతో కూడుకున్న వాళ్ళు అయిపోయారు. మన పిల్లలు అలాగే ఉన్నారు, మన తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, భార్యాభర్తలు అలాగే ఉన్నారు. మన స్నేహితుల దగ్గరికి వచ్చిన, అధికారుల దగ్గరికి వచ్చిన ఏది కూడా క్లియర్ కట్గా ఇది చెప్పట్లా. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పట్లేదు. తాము తప్పు చేసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం కవర్ చేస్తారు?
ఆదామవ్వలు చేయకుండా పని చేశారు. తద్వారా అయితే కనుక రావాల్సిన కీడలకి వచ్చింది కదా. ఖచ్చితంగా మనిషి ఏ తప్పు చేసినప్పుడు కూడా తాత్కాలికంగా దాన్ని దాచినా ఏదో ఒక రోజు దాని రిజల్ట్ మాత్రం చేదుగా వస్తుందని. ఈరోజు మీరు తల్లిదండ్రులు తెలియకుండా మీరు ఏదైనా దాచారనుకుంటే కనుక రిజల్ట్ మాత్రం ఏదో ఒక రోజు కడు చేదుగా ఉంటుందండి. మీ భర్తకో భార్యకో తెలియకుండా ఏదో ఒక పొరపాటు చేసి అబ్బా కవర్ అయిపోయిందని మీరు అనుకోవద్దండి. ఇవాళ రాదది. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు, సంతోషభరితంగా ఉన్నప్పుడు అప్పుడు బయటకు వస్తుంది. ఒక్కసారిగా ముఖం అంతా ఏమైపోతుంది తెలుసా? సంతోషం అంతా కూడా దుఃఖకరంగా మారిపోయే పరిస్థితి వస్తుందండి. చాలా మంది బుద్ధిహీనులకి ఇది అర్థం కాదు. తప్పును కవర్ చేసి ఏం కాలేదని నేను మేనేజ్ చేస్తానంటున్నారు. నీ మేనేజ్మెంట్ అక్కడ పని ఉండదు. ప్రతి రహస్యాన్ని అయితే కనుక అంధకారమందున్న రహస్యాన్ని కూడా దేవుడు బయటికి వెలికి తీసే రోజు ఒకటి ఉంటుంది కదా అన్నాడు. అందుకని ఎప్పుడు కూడా తప్పును కవర్ చేయొద్దండి. తప్పును తప్పుగా ఒప్పుకోండి. దానికి పరిష్కారం ఏంటో ఆలోచించండి. పొరపాటు అయితే కనుక ఎదుటివాడికి క్షమాపణ చెప్పండి. లేదా సరిదిద్దుకునే ఏ దారి అయితే ఉందో దాన్ని అయితే కనుక వెతకండి. ఈరోజు చేసి కూడా ఒకరు దాక్కుంటాను అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజున అదైతే కనుక చేదుగా పరిణమిస్తుంది. తట్టుకోలేరు మీరు. అది ముసిని పన్నంత చేదు కదా ఉంటుంది కదా అన్న నేను. ఈరోజు లోకంలో చాలా మందికి ఒక్కసారిగా అయితే గుండెలు ఎదిరిపోయే పరిస్థితి వస్తుందండి. పడిన శిక్ష దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చూసినంతసేపు చూస్తాడు. తగిన సమయం ఉందే నీకు శిక్ష వేస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు, అప్పుడు గడిచిన కాలంలో నువ్వు చేసిన తప్పును అప్పుడు వెలుపలికి తీసుకొస్తాడు. ఉన్న పరిస్థితి అంతా కూడా ఏమైపోద్దో తెలుసా? నీ నటనంతా పోయి చివరికైతే కనుక చేదుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నీ పొరపాటు ఉంటే ఈ రోజు ఒప్పేసుకోవాలండి. దేవుని ముందు ఏది కూడా దాయటానికి మాత్రం పొరపాటున ప్రయత్నం చేయొద్దు. ఆదామవ్వలు దేవుని ముందు దాక్కోవడానికి ప్రయత్నించారట. అందుకని ఇక్కడ అంటున్న మాట ఎలా ఉందో చూడండి. ఆ లౌకిక సంఘంలో నేను చెప్పిన మాట ఏమనేది? 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమున సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లటి వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నావు. నువ్వు కళ్ళు సరిగా కనపడాలనుకున్నా నీ దిశమను కనపడకుండా ఒకరి కనుక ఒంటి మీద వస్త్రం ధరించుకోవాలనుకుంటే నువ్వు కవర్ చేస్తే కాదు, అది కవర్ చేయాల్సింది ఎవరనుకుంటే, నీకు బట్టలు ఇవ్వాలనుకుంటే కనుక అంటాడైనా నువ్వు కప్పుకున్నంత మాత్రం చేస్తే ఏం కప్పుకుంటావు? ఈరోజు మీరు అందమైన వస్త్రాలతో అయితే కనుక మీ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చూడండి, వస్త్రాల గురించి ఈరోజు చాలా కొట్టుకులు ఆడిపోతారు. మరి ముఖ్యంగా ఆడపిల్లల దగ్గరకు వస్తే కనుక బట్టలు లేకపోతే చీరలు అనుకుంటే కనుక ఇలా ప్రాణం ఇచ్చేయడానికి కూడా సరిపోద్దండి. ఈ చీర కోసం నువ్వు చచ్చిపోతావంటే కనుక చచ్చిపోతానే సిద్ధమే, ఎందుకంటే చీర కావాలని. కానీ చనిపోయిన తర్వాత చీర ఎవరో కట్టుకుంటారో ఆవిడికి తెలియదండి. అవన్నీ నాకు అనవసరం, ఇది చీర నాది అనిపించుకుంటే కనుక నా ప్రాణం ఇవ్వటానికైతే సిద్ధమని. ఎందుకు వచ్చింది ఈ అలవాటు తెలుసా? ఎవరు చేసిన తప్పు? సృష్టి ప్రారంభంలోనే ఈరోజు మనం చదువుకున్న మాట దగ్గరికి వస్తే దేనైతే కనుక కన్నులకు అందంగా కనపడాలటండి ఆవిడకి. ఆ కన్నులకు అందమైనది అనుకున్న ఆ పండు దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ వెనక ముందు చూడకుండా తీసేసింది, తినేసింది. ఆ తినేయటం వలన, ఆ పండు తినటం వలన ఆమెకైతే కనుక తాను దిగంబరుగా ఉన్నాను, దిశమలతో ఉన్నాను సంగతి ఆవిడకి అర్థమైంది. అందుకని వెంటనే చెట్టు చాటుకి వెళ్ళిపోయింది. అంజురపు ఆకులు తీసుకొచ్చితే కచ్చరములు కట్టుకుని చెట్లాకులతో ఒంటి మీద కవరింగ్ చేసుకోవడం మొదలెట్టిందంటే మొట్టమొదటి డ్రెస్ ఏంటంటే కనుక మానవులకు మొట్టమొదటి డ్రెస్ ఏంటంటే కనుక ఆకులే, చెట్ల ఆకులు తీసుకొచ్చి కట్టుకున్నారంట. ఆ రోజు కట్టుకోవటం అలవాటైన ఆమె ఇప్పుడు వరకు కూడా ఆ చీరల గురించి పిచ్చి మాత్రం ఇప్పటికే పోదండి. ఎందుకంటే తాను చేసిన తప్పుని ఈ అందమైన చీరతోనో ఖరీదైన చీరతోనో ఆవిడ కవర్ చేయాలని ప్రయత్నిస్తుందని అర్థం. ఆ రోజు ఆవిడ చేసిన తప్పు. హవ్వమ్మ గారు అయితే కనుక తినేసిన ఆ పండే ఇప్పటికి కూడా పోలేదు కదా. ఇక్కడ కూర్చున్న మీరైనా చూడండి, ఇంటి నిండుగా ఉన్నా ఇంకా సరిపోవట్లేదండి. బీరువాలు నిండిపోతున్నా సరిపోదు, ఎందుకంటే దేవుడిది అది. మీరు చేసిన తప్పు ఆ చీరలు కొనుక్కున్నప్పుడు అందమైన చీరలతో మీ తప్పును కప్పుపుచ్చుకుందామని మీరు ప్రయత్నిస్తున్నారనుకుంటే, శరీరపరంగా ఆకృతి సరిగా లేకపోయినా, మొహమ్మద్ సరిగా అందం లేకపోయినా ఈ బట్టలతో కవర్ చేసేద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారండి. మీ పాపం కడుక్కోండి. ముందు మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. చీరలతో కవర్ చేస్తే వర్కౌట్ అవ్వదండి. ముందు మీ మొహంలో వెలుగు లేకపోతే, మీ మొహంలో కనుక చింతుండి మీరు చేసిన తప్పు మీ గుండెల్లో దాచుకుని పైకి ఎన్ని బట్టలు వేసుకుంటే కనుక కవర్ చేయగలరు? మీరు పైకి ఎన్ని బట్టలు వేసుకుంటే కనుక కవర్ చేయగలరు? అందుకని మీరు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ముందు నీ దిశమల కనపడుతుంది. లోకంలో మనుషులకి నీ అందమైన చీర కనపడుతుందేమో కానీ ఆ అందమైన చీర వెనకాల నువ్వు ఎలా ఉన్నావు అన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా ఊహించుకున్నారా? సంగతి నీకు తెలుసా? నువ్వు కట్టుకున్న చీరను చూసినప్పుడు అబ్బా చీరను బట్టి ఆనందం అనుకున్నారా? వెంటనే వాళ్ళ మనసులో అయితే కనుక నిన్ను గురించి మరొక ఆలోచన కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెంటనే నిన్ను గురించి అయితే కనుక మరొక విధంగా వాళ్ళు అయితే కనుక ఊహించుకుంటున్నారు. ముందే దాంట్లో ఉన్న లోపాన్ని సరిదిద్దండి. చేసిన తప్పును కవర్ చేసుకోవడం కోసం ఎన్నాళ్ళు ఈ అందమైన బట్టలతో కవర్ చేస్తారనేది అక్కడ ప్రశ్న. ఒకసారి ఆ సందర్భాన్ని అయితే చదువుతాను చూడండి. ఆమె చేసిన తప్పు ఏంటనుకున్నప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో కొంచెం పైనుంచి నేను చదువుతున్నాను చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో
సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగినందు. అందుకు స్త్రీ అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఏదైనా కొన్ని విషయాలు ఎవరితో పంచుకోవాలో వాళ్ళతోనే పంచుకోవాలండి. ఎవరితో పంచుకోవాలి. కొన్ని భర్త మీకు ఏదైనా చెప్పారనుకున్నప్పుడు భార్య భర్తల మధ్యన మాటలు పొరపాటు ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మీ తల్లిదండ్రి ఏదైనా చెప్పారనుకున్నప్పుడు, మీ అత్తమామలు ఏదైనా అన్నారనుకున్నప్పుడు వీలైనంతవరకు కొన్ని విషయాలు అక్కడితోనే ఆగిపోవాలి. కానీ దురదృష్టవశాత్తు స్త్రీలకున్న ఒక దగ్గర బలహీనత అనుకున్నప్పుడు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం. నోట్లో మాట పెడితే కనుక వీలైనంతవరకు అది దాయటం వాళ్ళు చేయలేరండి. వీలైనంతవరకు దాని అయితే కనుక పక్కలతో పంచుకోవటం. చెప్పొద్దు అని చెప్తేనే వాళ్ళకి మరింతగా ఆనందం ఎగిపోద్ది. వాళ్ళు చెప్పొద్దన్నారు కనుక ముందు అర్జెంటుగా 10 మందికి చెప్పైపోతే కుదరదు అనుకుంటూ ఉంటారు. సర్పం వచ్చి అడుగుతుందంట, దేవుడు మీకు చెప్పిన మాటలో నిజం, ఆ మాటల్లో నేను చెప్పిన మాట ఉందా? దేని నేను తినవద్దని దేవుడు మీతో చెప్పాడు అనుకున్నప్పుడు ఎవరు నువ్వు? మేము ఏం తినాలో ఏం తాగాలో దేవుడు మాకే చెప్పాడు. ఇప్పుడు నువ్వెవరు తెలుసుకోవాల్సినంత అవసరం ఉందా? మాకు చెప్పిన మాట నీకెందుకు చెప్పాలి? కనీసం లాజిక్ కూడా ఆలోచించలేకపోయిందండి. వెంటనే దేవుడు అడిగితే వెంటనే తనకిచ్చిన మాటకి మళ్ళీ ఎక్స్ట్రా కొంత జోడించైతే కనుక అడిగి చెప్పిందంట. అపవాది అడుగుతుంటే కనుక ఇందులో ఏదైనా తినవద్దా అని అడిగితే కనుక మీకు ఎందుకు అవసరం చెప్పాలండి. కానీ తినవద్దన్నాడు. మేము ముట్టుకున్నా చచ్చిపోతామని చెప్పాడని దానికైతే కొంత యాడింగ్ చేసైతే కనుక చెప్పిందండి. మాట జారిపోవటం అండి. ఆవిడ మాట జారిపోయింది. వాడైతే కనుక అవకాశం అందిపుచ్చుకున్నాడు. లేదు లేదు లేదు, ఆ పండు తినదినమున మీరు చచ్చిపోతారన్నది కేవలం అబద్ధం. మీ చేతైతే కనుక తినిపించకూడదన్న ఉద్దేశంతోనే, మీకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే మీకు రావాల్సిన కొన్ని మేలులైతే కనుక దేవుడు వద్దంటున్నాడు. మీరు తిను, ఏం కాదు, నేనే చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా తినమని చెప్పి ఆ సర్పం అయితే కనుక ప్రోత్సహించిందట. హవ్వం అయితే కనుక వెనక ముందు చూడకుండా ఆ పండు తినేయటమే కాకుండా తన భర్త కూడా ఇచ్చిందంట. ఏమనిపించిందిరా నీకేం తక్కువైందని ఆ పండు తిన్నావు? నువ్వు తినడానికి కారణం ఏంటంటే కనుక ఆమె ఏమన్నా చూడండి, కారణం చెప్తుంది చూడండి. అక్కడ లోకంలో మనుషులు 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఇండుట చూచినప్పుడు, స్త్రీకైతే కనుక దేని మీద మమకారం ఉంటుందో ఒకసారి చూసుకోండి. ముందు అదైతే కనుక ఆహారానికి ఎలా కనపడిందంట? మంచిగా ఉండాలి, ఆరోగ్యవంతంగా, చూడడానికైతే మంచి టేస్ట్ఫుల్గా కనపడుతుంది. రెండోది రమ్యమైనదిగా కనపడిందంట. రమ్యమైనదిగా చూడటానికైతే కనుక ఎంత బాగుంది. అందుకని స్త్రీలందరూ కూడా బహుశా దీని కొరకు ప్రయత్నిస్తారు అనుకుంటే కదా. స్త్రీలందరూ కూడా అలా ఆలోచన అనుకున్నప్పుడు సృష్టి ప్రారంభంలో హవ్వమ్మ యొక్క పరిస్థితే ఈ రోజు అండి. వాళ్ళకి వివేకం ఇచ్చి రమ్యమైనది చూడడానికైతే కనుక ఇంపుగా కనపడాలి. అది తినేదైనా, తాగేదైనా, కట్టుకునేదైనా, ధరించేదైనా ప్రతిదాన్ని కూడా అయితే కనుక వాళ్ళ ఊహాలోకాలు అయితే కనుక వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత పెద్ద ప్రమాదంగా మనకైతే కనుక పరిణమించిందో చూసుకోవాలి. ఆమె ఎప్పుడైతే కనుక పండు అలా కనపడిందో వెంటనే కనుక తినేసిందంట. పోనీ తాను చెడిపోయింది కాకుండా తన భర్తకు కూడా అయితే కనుక ఇచ్చేసిందంట. భర్త కూడా వెనక ముందు చూడకుండా దాన్ని కూడా ఆయన కూడా తినేస్తాడు. నా భార్యకి అది ఇచ్చింది అనుకున్నాడు ఆయన. దానివల్ల వచ్చే దుష్ఫలితం ఏంటనే సంగతి కూడా అతను అర్థం చేసుకోలేదు. వారైతే కనుక తినేశారు. తద్వారా ఒక్కసారిగా దేవుడు చెప్పినట్టుగా వారి కళ్ళు తెరవబడ్డాయి. తామేంటో వాళ్ళకి అర్థమైంది. అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉన్నవారు మేము వేరు, దేవుడు వేరు కదా. ఎందుకంటే దేవుని మాటను మేము నిర్లక్ష్యం చేసి ఒక విధంగా చూస్తే ఆయనకి అవిధేయతను ప్రదర్శించామన్న ఉద్దేశంతో వాళ్ళకి అర్థమైపోయింది. చెట్ల చాటుకెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త సుమ. ఈరోజు ఎవరిని దీంట్లో తప్పు పట్టాను కదండి. ఆడపిల్లల గురించి ఏదో తప్పు పట్టారు, మగవాళ్ళు గొప్పవాళ్ళని నేను చెప్పట్లేదు. ఎంత కాదనుకున్నా మనం అందరం కూడా ఆ తప్పు చేసిన హవ్వమ్మకు మనం పిల్లలం. హవ్వ అంటే అర్థమేంటి తెలుసా? జీవము గల ప్రతివానికి తల్లి. ఈరోజు ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారనుకుంటే వీళ్ళందరూ కూడా హవ్వమ్మకు పుట్టినోళ్లే. వీరందరూ కూడా హవ్వమ్మ పుట్టినోళ్లే. ఒక లోకంలో మనుషులైతే కానీ మీ జాతి వేరు, మా జాతి వేరు, మీ కులం వేరు, మా కులం వేరు అని ఎవరైనా అనుకున్నా వాళ్ళు మూర్ఖుల కింద లెక్క. దేవుడైన యెహోవా అయితే కనుక ప్రతి జాతి అనుకున్నప్పుడైతే కనుక ఆ ఒక్కరి నుంచి అందరినీ పుట్టించాడు. అందుకని అందరూ ఒకేలా ఉంటారండి. వారి జీవన చర్యల గురించి ఆలోచించినా, శరీర భాగాల గురించి ఆలోచించినా అంతా కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. వారు ఒంటి మీద ఒకళ్ళ కనుక తోలేమన్నా కలరసం మారొచ్చు కాక, రూపురేఖలు ఏదైనా తేడా ఉండొచ్చు కాక, కానీ అంతరింద్రియాల దగ్గరికి వచ్చినప్పుడు, ఇన్నర్ పార్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం, వాళ్ళ స్వరూపం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అందరిది ఒకటే. అందరినీ కనుక ఎక్స్రే తీసాం అనుకోండి, అమెరికా వాడు ఎక్స్రేను మన ఇండియా వాడు ఎక్స్రే చూసి ఇద్దరు కూడా ఏ దేశస్తులంటే కనుక ఎవడో చెప్పలేడు. ఈరోజు లోకంలో మనుషులు వాళ్ళు అడిగి వాళ్ళు చెప్తే తప్ప వాడు కులమేంటి ఎవరికి తెలియదండి.
రూపురేఖలను బట్టి లేకపోతే కనుక మరొక దానిని బట్టి ఎవరు కూడా ఒకరు విరోధంగా మరొకరు చెప్పడానికి ఉండదు. అందుకని లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా హవ్వ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనందరి బుద్ధి కూడా ఎవరిదంటే ఆ హవ్వ బుద్ధులే ఉంటాయి. ఆమె ఎలాగైతే కనుక తొందరపడి చూడడానికి బాగుంది కదా, చక్కగా ఉంది కదా అని ఉద్దేశంతో ఆ పండు తింటే ఇప్పుడు తన్ను చూసుకుని తానికే సిగ్గు కలిగే పరిస్థితి వచ్చిందంట. చెట్ల చాటును దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరుడు అన్న సంగతి నీకు తెలుసా? ఏదో ఒంటి మీద చీర కప్పుకుంటే కనుక మనుషులు కనపట్లేదు అంతే. నువ్వు కప్పుకునే బట్టలు కప్పుకున్నందుకు గాను నువ్వు మనుషులకు నువ్వేంటో తెలియట్లేదు. కానీ పరలోకమందున దేవునికి చీరలతో పని లేదు. పరలోకమందున దేవునితో అయితే కనుక ఆయన చూసే విధానం దగ్గరికి వస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఆయనకి ఏ విధంగా అభ్యంతరం కావు. అంతే కదా, హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, ఎక్స్రే మిషన్ దగ్గర కూర్చుంటే కనుక చీర అడ్డం వస్తా ఏంటి? నువ్వు వేసుకున్న వస్త్రాలు ఏమేమి ఉండవండి. ఇన్నర్ పార్ట్స్ను కూడా చూడగలిగే శక్తి ఉంటుంది కదా. స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే కనుక అవన్నీ చూస్తే బయటికి కనపడేది కాదు, లోపలేముందో కూడా చూడగలిగే శక్తి అయితే కనుక మనుషులు కనిపెట్టిన స్కానింగ్ మిషన్కే ఉంది కదా. మరి ఇక పరలోకమందున దేవుడు నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎక్కడ చూస్తాడు? ఆయన అందరి యొక్క హృదయ అంతర్యములను ఎరిగిన వాడు కదా. ఆయనైతే కనుక అంతరంగమును కూడా నీ శోధించగలిగిన వాడు. వాడిని ఎన్ని కూడా ఆయన దగ్గర తేటగా కనపడుతూ ఉంటాయి. ఆయన కంటికి కనపడిన సృష్టం అంటే ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి నువ్వు చేసినది ఏదైనా ఆయన దగ్గర రిజిస్టర్ అయి ఉంది. నీ బ్రతుకులో నువ్వు చేసిన ప్రతి పని కూడా ఆయన దగ్గర కనుక ఆల్రెడీ రాసుకున్నారు. అక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. మీరు మర్చిపోవద్దు. మీరు చేసింది బొంకటానికి ప్రయత్నిస్తే కుదరదు. ఒకవేళ కనుక మనం పొరపాటు చేసామనుకుంటే కనుక ఏం చేయాలి? దానికి దాక్కోవటం పరిష్కారం కాదండి. ఎదుటి వ్యక్తికి అయితే కనుక మనమైతే లోకంలో కొంతమంది దగ్గర మనం తప్పులు చేసినప్పుడు వారు వస్తున్నారనుకుంటే కనుక మొహం చాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వారు వచ్చినప్పుడు కొద్దిసేపు నక్కి వెళ్ళిపోతూ ఉంటారు. లేరు కదా అని ఉద్దేశంతో అవతల వారు మిమ్మల్ని ఏమనుకోవచ్చు. ఎన్నాళ్ళు గడుపుతారు? కొన్ని మనుషుల దగ్గర అయితే కనుక ఓకే, ఎక్కడో చోటుకి దూరంగా ఉన్నప్పుడు బ్రతికేస్తారు. మరి దేవుని దగ్గర దాక్కోవటం కుదరదు కదండి. మీరు దేవుని దృష్టిలో కనుక తప్పు చేసి దాక్కుంటానంటూ కుదురుతుందా? మీ అమ్మా నాన్న దగ్గర మీరు తప్పించుకోవచ్చాము, మీ భర్త భార్య దగ్గర తప్పించుకోవచ్చాము, లోకంలో అధికారుల దగ్గర నాయకుల దగ్గర మనం తప్పించుకోవచ్చాము. కానీ దేవుని నుంచి తప్పించుకోవడం సాధ్యమా? ఈయనైతే కనుక ఆయనకి తెలియకుండా అమాయకత్వంతో చెప్తున్నాడు. అజ్ఞానం కదండి. నువ్వు అడిగినప్పుడైతే కనుక నేను ఎక్కడున్నానంటే చదువుతున్నాను. ఈరోజు మన పాఠ్యాంశం కదా, 9వ వచనం నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయము ఆదికాండం 9వ వచనం నుంచి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు ఆదామంటాడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి నేను నీకు భయపడి దాక్కున్నాను. భయం తప్పు చేసిన తర్వాత కాదండి. నిజంగా కనుక దేవుని భయం ఉంటే కనుక తప్పు చేసేటప్పుడే వెంటనే ఏం గుర్తు రావాలట? తప్పు కదా, ఇలా చేస్తే కనుక నా దేవుడు నన్ను సహించడు కదా. చాలా మంది అయితే కనుక చేసేసి అప్పుడు భయపడతారు. బాబోయ్ మా నాన్న తిడతాడేమో, లేకపోతే నా భార్య ఏమైనా అంటుందేమో, లేకపోతే ఇక్కడికి అధికారులు ఏమో అంటారేమో. ఇలాంటి వాళ్ళని పొరపాటు నమ్మకూడదండి. కావాలని తప్పు చేసి తెలిసి కూడా తప్పు చేసిన తర్వాత వచ్చిన దుష్ఫలితాన్ని బట్టి చాలా మంది ఎక్కడ లేని భయాన్ని అయితే కనుక ప్రదర్శిస్తారు. ఇది పనికిమాలిన తత్వం అండి. భయం అనే మాట వస్తే కనుక ఏంటో తెలుసా? ఒకళ్ళు ఇలా చేస్తే కనుక దేవుడు దాన్ని అంగీకరించడో, ఇలా చేస్తే కనుక నా తల్లిదండ్రులు అంగీకరించరో, ఇలా చేస్తే నా భార్య భర్త అంగీకరించరు, కాబట్టి చేయకూడదని ఆ భయం చేత కనుక తప్పు చేయడానికి అయితే కనుక భయపడేవాడిని నిజంగా భయం కలిగిన వాడు అంటారు. కానీ మన భయం వేరేండి. లోకంలో మనుషులు మెప్పించడం కోసం అయ్యి బాబోయ్ నాకు దడొచ్చేస్తుంది బాబోయ్, ఇది చేయకుండా పని చేసేసి తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తారని. ఇక్కడ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆదాము కూడా ఇదే సమాధానం చెప్తున్నాడు. నీ స్వరం వింటే కనుక భయం వేస్తుందండి. స్వరం ఇప్పుడు వింటేనే భయమా? ఆయన చెప్పిన మాట అప్పుడు అది గుర్తు రాలేదా? ఆయన ముందే చెప్పాడు కదా, తినవద్దని చెప్పాడు కదా, అయినప్పుడు కూడా ఇంటికి తిన్నారు. దేవుడు కూడా ఈ రోజు అయితే కనుక మీరు పాపము చేయొద్దని చెప్తున్నాడు కదా, ఆజ్ఞను అతిక్రమించొద్దని చెప్తున్నాడు కదా. లోకంలో నీ తోటి వారిని ప్రేమించడమే తప్ప తోటి వారికి హాని కలిగించొద్దని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు చేసే పనుల వల్ల మరొకరు కళ్ళంటే నీళ్ళు వచ్చే పరిస్థితి తీసుకురావద్దని దేవుడు చెప్తున్నప్పుడు కూడా నీ స్వార్థంతో అయితే కనుక నీ సుఖము నీ సంతోషం కోసం నీ బలహీనతల కోసం ఎంతమందిని మనం అయితే కనుక ఏడిపిస్తున్నామో తెలుసా? అయిన తర్వాత అయితే కనుక మనుషులు అప్పుడు భయపడుతున్నారట. అందుకని దేవుడైతే కనుక అక్కడ చెప్తున్న మాట చూడండి. అక్కడ అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటుని అనను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడో? అంటే ఎవడో వచ్చాడు మొత్తం మంది దగ్గరికి. నాకు తెలియకుండా నీ దగ్గరికి ఎవరో వచ్చి నువ్వు ఉన్న స్థితి తప్పని చెప్పారు. ఈరోజు కూడా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటని మీరే కొడుకులు ఎవరు ఉన్నారనుకోండి, కూతుర్లు ఎవరు ఉన్నారనుకోండి, వారికి ఎవరో చెప్పకపోతే తల్లిదండ్రుల మీద ఎందుకు వాళ్ళకైతే కనుక అనుమానం వచ్చింది? ఈరోజు భర్త భార్యల మధ్యన కనుక ఎవరో ఒకరు దొరకకపోతే వారిద్దరి మధ్యన ఎందుకు అరమరికలు వస్తున్నాయి? ఎందుకు అన్నదమ్ముల మధ్యన చిచ్చెంచు కలుగుతుంది? ఎవడో దూరిపోతున్నాడు అక్కడ. నీకు చెప్పిన వాడెవడో? అడిగిన దేవుడు అయితే మాత్రం నీకు చెప్పినాడు ఎవడో? నువ్వు ఎన్నాళ్ళు నువ్వు ఉన్నది నాకు తెలీదా? నువ్వు ఎన్నాళ్ళు ఎలా ఉన్నావు నాకు తెలీదా? నువ్వు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను కదా. నువ్వు దిగంబరవని కొత్తగా నీకు తెలిసిందా? నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆ సంగతి.
నేను సమయం వస్తుంది కదా, నీకైతే కనుక అది తెలిసే రోజు ఒకటి వస్తుంది కదా, నేను ఎదురు చూస్తుంటే ఈలోపు తొందరపడ్డావు ఎందుకు? చాలా మంది కూడా ఇక్కడ కూర్చున్న మీలో కూడా అయితే కనుక ఉంటాయి కదా, లోకంలో అబద్ధపు బోధలు ఉంటాయి. దేవుడు లోకంలో అయితే కనుక దుష్టుడు వచ్చి కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా చివరికి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుతారు కదా అని. ఇక్కడ కూర్చున్న మీకు కూడా అయితే కనుక రేపటి దినాన్ని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారు అనుకోండి, మీ మధ్యలో కూడా చివరికి మిమ్మల్ని కూడా ఈడ్చుకుపోవాలని అయితే కనుక దుష్టుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు వాడొచ్చి కూడా అంటాడంట, మీ పాస్టర్ గారు మీకు ప్రార్థన చేయటం సరిగా నేర్పారా? మీ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం కరెక్టేనా? లేకపోతే తల్లిదండ్రుల మీదనే నిందేసిన వాడు, పిల్లల మీదనో లేకపోతే భార్య భర్తల మీద నిందేసిన దుష్టుడు ఓ సమయానికి వచ్చేటప్పుడు కల్లా చివరికి ఎక్కడ కూడా పాడు చేస్తారట, దేవుని సన్నిధి అయితే కనుక. మా సంఘంలో అయితే అలా జరగదు. నేనైతే కనుక అలా చెప్పను, మీకు తెలియదు ఇది తప్పు, ఇది పక్కోడిని విమర్శించడం కోసం అన్నట్టుగా. తెలీదా? ఆ మాత్రం తెలీదా? లోకంలో చాలా మంది అయితే కనుక ఇలాగే పనికి మాలిన దొంగ సేవకులు తయారైపోయారండి. వాళ్ళందరూ కూడా అయితే కనుక చక్కగా ఉన్న సంఘాలను కూడా ఈ రోజు అయితే కనుక పాడు చేస్తున్నారు. వాళ్ళ సంఘములనే పాడు చేస్తున్నారు. వాక్యం కూడా ఆ రోజు చెప్పింది, క్రీస్తు విరోధులు అంటే ఇదే కదా అని. ఆ రోజు ఆదాము హవ్వలను చెడగొట్టేశారు, దేవునికి దూరం చేసేసారు. వాళ్ళు హ్యాపీగా ఏదేనులో ఉన్న వాళ్ళని అయితే కనుక తీసుకెళ్ళైతే కనుక ముఖపు చెమట కార్చి వాళ్ళైతే కష్టపడాల్సిన పరిస్థితిని అయితే కనుక వాళ్ళు తీసుకొచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని క్రమంలో దేవుని పరంగా సంతోషంగా, ఎందుకంటే మన బ్రతుకుని గురించి ఆయనకి తెలియంది ఏమీ లేదు. కావలసిందన్న ముందు దేవునికి విధేయత. నన్ను సృష్టించిన వాడు దేవుడు. ఈ ప్రకృతిని చూసినప్పుడు ఇదంతా కూడా దేవుడు నా కొరకు సృష్టించాడు కదా, నన్ను తనకు అనుసరణలో తనకి విధేయతతో ఉండమని దేవుడు చెప్పాడు. ఓకే, తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినా, పిల్లలు పొరపాటు చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కనుక క్షమించి వదిలి పెడతారో, ఆ పరలోకంలో దేవుడు కూడా నన్ను గురించి పూర్తిగా ఎరిగిన వాడు కనుక ఏదైనా జరిగినా ఎందుకు జరిగిందో ఆయన చూసి తప్పకుండా నన్ను క్షమిస్తాడన్న ఉద్దేశంతో వెళ్ళాలి. కానీ ఈరోజు లోకంలో మనుషులైతే కనుక చక్కగా ఉన్నవారిని కూడా, ఆత్మీయంగా ఎదిగిన వారిని కూడా చివరికైతే కనుక చెడగొట్టేటట్టుగా వారిని అయితే కనుక ఏదో వచ్చి ఈ దుష్టుడైతే కనుక నక్క పలుకులు పలికి లాక్కెళ్ళిపోయినట్టుగా చాలా మంది అయితే కనుక ఈరోజు చెడిపోతున్నారు. దాక్కుంటున్నారంటే ఈరోజు అయితే కనుక ఒకరికొకరు కనపట్ల వాళ్ళు చేసిన తప్పుని ఏ విధంగా కవర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. వచ్చేతే కనుక దేవుని ముందు కనపడకుండా, దేవునికి కనపడకుండా నువ్వు ఎక్కడ దాక్కుంటావు? ఏదో ఒక రోజున సమాధానం చెప్పాలిగా. నువ్వు చేసిన తప్పుకైతే కనుక ఒక రోజు దేవుడు తప్పకుండా సమాధానం అడుగుతాడు కదా. ఆ రోజు నీ దగ్గర నుంచి అయితే కనుక సమాధానం ఉంటుందా? ఎక్కడ దాక్కున్నావు ఏంటి? సమాధానం ఏం చెప్పారు వాళ్ళు? దాక్కుంటే సరిపోద్దా? మరి బట్టలు అనుకున్నప్పుడు అయితే కనుక చెట్ల చాట్లను దాక్కుంటే ఎండాలని దాక్కుని కూర్చుంటారు. బయటికి రావాలిగా. వారి దినచర్య గడుపుకోవాలనుకుంటే బయటికి రావాలిగా. అందుకని దేవుడే వారి ఎడల కనికరం చూపించి వారికైతే కనుక చర్మపు చొక్కాయలని చేయించి వారిని అయితే కనుక బయటికి తీసుకొచ్చి, ఇక చాలు, ఈ తోటలో మీరు ఉండటానికి వీల్లేదు. నా మాట వినకుండా మరొకరు మాట వినైతే కనుక మీరు చేయకుండా పనులు చేస్తున్నారు కనుక నేను వద్దన్న పని నేను చెప్పేంత వరకు ఓపిక పట్టాల్సిందే. ఈలోపు తొందరపడి మీరు చేశారు కనుక ఈ ఏదేనోలో ఉండటానికి మీకు అవకాశం లేదని ఆయన గౌరవంగా అయితే కనుక ఏదేనోలోంచి బయటికి గెంటేసే పరిస్థితి వచ్చిందట. ఈరోజు మనము కూడా ఏం తప్పులు చేస్తామో తెలుసా? మీ తల్లిదండ్రులు దేవుడికి తెలుసండి, వారు ఎలాంటి వారు ఆయనకి తెలీదా? నీ భార్య భర్తలు దేవుడు మిమ్మల్ని దగ్గర చేర్చనుకుంటే వారు ఎలాంటి వారు ఆయనకి తెలీదా? నీ పిల్లల దగ్గరికి వచ్చినా, నీ తోబుట్టుల దగ్గరికి వచ్చినా, లోకంలో నువ్వు చేసే సావాసం దగ్గరికి వచ్చినా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సంఘం దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు కూడా ఎవరిని తప్పులు పట్టకండి. ఎవరన్నా వచ్చి కొత్త ప్రశ్న వేస్తే ఇది నిజమా అన్నారనుకోండి, అసలు అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడద్దు. మీరు ఏమై ఉన్నారో అది దేవునికి తెలుసండి. తొందరపడి ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పారన్న ఉద్దేశంతో మీరు కాని పని చేస్తే దేవుని దృష్టిలో మనం నేరస్తులు అవుతాం. తద్వారా దేవుని సన్నిధిని పోగొట్టుకోవాల్సిన దుస్థితి మనకి కలుగుతుంది. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండేవారంగా కాకుండా ఆ దేవత దేవుని కృప చొప్పున ఆయన చిత్తము చొప్పున జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుని ముందు దాక్కునే పరిస్థితి కాకుండా ఆయన ముందు ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఆయన కృపాసనం వద్దకు చేరే స్థితిలో మనం అందరూ ఉండాలని మరి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.